అధికారంలోకి వచ్చిన 6 నెలల వ్యవధిలో అనారోగ్య పీడితులకు 5 సార్లు ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేసిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని వేమిరెడ్డి దంపతులు అన్నారు. నెల్లూరు నగరం మాగుంట లేఅవుట్లోని విపిఆర్ నివాసంలో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 5 విడతలలో 45,89,334 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశామని వారు పేర్కొన్నారు. అనారోగ్య పీడితులను ఆదుకున్న సీఎం చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలియజేశారు. కోవూరు కాన్స్టిట్యున్సీలో ప్రజలకి 4 విడతల ఆల్రెడీ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ పంపిణీ చేయడం జరిగింది. ఇది 5వసారి. ఇంతకుముందు 28,94,000 ఇచ్చున్నాము. ఇప్పుడు ఇది 5వసారి. మళ్ళీ 16,89,000 ఇవ్వడం జరిగింది ఈరోజు. వీళ్ళందరికీ కూడా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ వల్ల వాళ్ళందరూ కొంతమంది బాగలేని వాళ్ళు చూపించుకోవడం, కొంతమంది ఆల్రెడీ ఒకరిద్దరు చనిపోయి కూడా ఉన్నారు. ఈ ఫండ్ మనం ఈరోజు ఇచ్చిన వాళ్ళకి వాళ్ళు ఖర్చు పెట్టుకోలేని పేదవారికి అందరికీ కూడా మన ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు మనం ఎప్పుడైతే వాళ్ళ మెడికల్ ఫార్మ్స్ పెడుతున్నామో పేదవాళ్ళని చూసి ఆయన మానవత్వంతో ప్రతి ఒక్కరికి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వెంటనే అతి త్వరలో ఈ మాదిరి వాళ్ళకి సహాయం పడటం నిజంగా చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు బాగలేక ఒక పక్కన ఉంటే ఈ అప్పుల బాధలో ఇంకో పక్కన కూరుకుపోయి ఉన్నారు పేదవాళ్ళందరూ. వాళ్ళందరికీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇలా చేయూతనివ్వడం నిజంగా చాలా గొప్ప విషయం. అందుకు కోవూరు కాన్స్టిట్యున్సీ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం.